Hello everyone, what's welcome back to my channel, Sadhana Movies Reaction. So guys, today I'm gonna react on climax scene of Devra movie. But if you came here for the first time, hi, I'm Sadhana. I do reaction here on movie scenes. If you're interested in this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. But for now, let's start. I know. Anytime Devra might come. What happened? ఏయ్! ఆగండ్రా. They are getting scared of Devra. That's why they are firing. Shark. దేవరనుకున్నా చొరా. Whoa! Devra is coming. దేవరొచ్చాడు. ఈ రేత్రి దేవరగాడి తలతో తిరిగెళ్ళాలిరా. రండ్రా. సింగప్ప సింగప్ప వర ఎవరికి చెప్పకుండా భైరా కొడుకు కుంజర కొడుకుతో కలిసి సముద్రం మీదకి దొంగతనానికి పోయిండాడంట. దేవరకి ఎదురెళ్తున్నారు సింగప్ప. ఆ మృగాలేడికి ఏవో మాయ మాటలు చెప్తే గొర్రె పిల్లలాగా నమ్మి ఆ మందలో కలిసిపోయింటాడు వీడు. ఏదో ఒకటి చేసి ఆపండి సింగప్ప. నా పెనిమిటి దేవర గురించి నాకంటే మీకే బాగా తెలుసు. కళ్ళ ముందు తప్పు చేసేది కన్న కొడుకైనా వదులుతాడు. Whoa. Whoa. I was thinking this only. He might kill his own son. ఇంత చెబుతుండా ఎవరు ఏమి మాట్లాడరేంది? మీరు కూడా అందరితో కలిసిపోయిండారా? మా మనుషులుగా నటిస్తూ మీరు కూడా దేవరని చంపాలనుకుంటున్నారా? తప్పుడు పనులు చేద్దామనుకుంటున్న మీ అందరినీ ఆఖరికి కన్న కొడుకైన వరాని కూడా వదిలిపెట్టడు నా పెనివిటి దేవరా. నీ పెనిమిటి అందరిని వదిలిపెట్టి ఎప్పుడో పోయినాడు తల్లి. దేవరా మనల్ని ఇడిసిపెట్టి ఎప్పుడో చనిపోయినాడు. What? ఇన్నేళ్లుగా అందరినీ సముద్రం మీద తప్పు చేయకుండా భయపెడతా ఉండేది నీ పెనిమిటి దేవర కాదు. Is he Vara? నీ బిడ్డవరా. Wait, take it, John! Woo!
చిన్నప్పటి నుంచి దేవర చెప్పిన కథలు వింటూ పెరుగుండాడేమో. ఈ కొండని భయపెట్టడానికి దేవర బతికుండాడని పెద్ద కథని రాసినాడు నీ బిడ్డ. ఓహ్! ఆ మృగాల మాయలో పడి గొర్రె పిల్ల లెక్క వాళ్లతో పోయుండాడనుకున్నావా? కాదు తల్లి. వాడిని అడ్డం పెట్టుకుని వెళ్ళిన ఆళ్ళు గొర్రె పిల్లలు. సముద్రంలో ఈ పాటికి మృగం వేటాడినట్టు వేటాడుతూ ఉంటాడు నీ బిడ్డ. ఓహ్! నీకు ఆడి గురించి తెలియక సముద్రం మీదకి పోయినట్టు అనిపిస్తా ఉంటాది, కానీ ఇన్నేళ్లుగా ఆడిని చూస్తా ఉన్న మాకు మాత్రం ఆడే ఒక సముద్రంలా కానుస్తా ఉన్నాడు. ఓహ్! తెలంగాణ కాదు, ఎల్లి మీ అయ్య దేవరానే చేసి తీసుకురారా. నేనా? ఇలా దేవర లేడనే విషయం తెలిసి ఈ రాత్రి నువ్వు పడే బాధ నాకు తెలుసు తల్లి. కానీ దేవర మాట కోసం ఎర్ర సముద్రం మీద ఆడు చేసే తాండవం నీ బాధని మర్చిపోయేలా చేస్తుంది. All hail! All hail! All hail! All hail! Love it! Love it! What a twist, man! Oh. He's riding a shark like a horse. Woo! Oh. Why is that? Woo! Oh, no. मजा आ गया. Whoa. ఎప్పుడో 12 ఏళ్ల నాడు ఇదే ఒట్టు మీద పడవకి వేలాడిన మనుషుల్ని చూసి భయంతో ఒక్క తరం ఆగిపోయి ఉంటది. ఇప్పుడు ఈ పడవలో పడున్న మనుషుల్ని చూసి ఈ తరము భయంతో ఆగిపోతుంది. మళ్ళీ ఇంకో తరం Oh. భయం లేకుండా ధైర్యంతో పెరుగుతుంటావా సింగప్ప?
మళ్ళీ ఎవరికైనా సముద్రం ఎక్కాలన్న ఆలోచన వచ్చినా అది కలే అని లీలలు చూసిన అలలు చెబుతాయి వరా. వాళ్ళందరితో కలిసి నేను కూడా దేవరికి ఎదురెళ్ళినా కదా. నేను రాసిన కథ బతకాలంటే What? ఏంద్రావరా ఇది? ఈ Acha. ఆయుధం నీ ఒంట్లోకి తిప్పి నీ రక్తం కళ్ళ చూడటమా? అది చేయడానికి చూడడానికి ఈ వయసైన గుండె తట్టుకోలేదురా. Hmm. మనం కొలిచే దైవం కూడా ఆయుధమే కదా సింగప్ప. Hmm. ఆ ఆయుధం నా ఒంట్లో దిగితే కొండకి మంచి జరుగుద్దనుకుని, కానీ నా వల్ల కాదు. సింగప్ప, సింగప్ప, What is he doing? No. నా కళ్ళల్లో ఉన్న బాధని చూడకు సింగప్ప. తెల్లారితే అందరి కళ్ళలో ఉన్న భయాన్ని మాత్రం చూడు. కత్తుల్ని నెత్తుల్ని మాత్రమే చూసిన సంద్రం ఆ రోజు వర్ర చేసిన పనికి ఆనందంలో కన్నీరు పెట్టుకుందేమో. ఆడి పాదాలకి పారాణి పెట్టేళ్ళింది స్వామి. దేవరని చంపగలిగినోడెవడు? దేవర ఒంట్లో కత్తి దించగలిగినోడెవడు? Hmm. No. So guys, जैसे कि हमने ये फाइनल सीन भी देख लिया है which was the climax scene and obviously Vara sacrificed. This is a one of my subscriber, okay, who came to meet me in Hyderabad airport and in Bangalore also when I was going back. Thank you. I'm using it and it is working very fine right now. But yeah, as I have finished the climax scene of Devra, it was so nice, but he sacrificed his life so that no one will do that work. And but Bhaira is still alive, right? Yeah, and he killed his father. I'm not understanding that. Like, why did he kill his father? For that part two will come. But yeah, I just want to know if Bhaira, like, sorry, Vara also died. Now who will compete with Bhaira? Yeah, he killed his own father.
And like again I saw ki whether I missed or something or not, but no, I didn't miss anything. He killed his father. But why did he kill his father? We will know that in next part, Devra part 2, okay? And I don't understand now. Vara also died, Devra also died. Now only like Bhaira left. So who will kill Bhaira now? Right? That is the question. And yes, I love this movie. And like definitely Bhaira will get scared of doing anything because of that story which Vara wrote. And but I like this confusion. I don't know why he killed his own father. What is the reason of killing his own father? Because like no one can kill Devra. Devra was so powerful. Overall, it was a fun, nice movie. Very interesting movie. Very like everything was there, like full masala, mass, and like story, obviously, and good scenes. Some very good scenes, underwater fight scenes or whatever fight scenes I've seen were very good. Some good comedy scenes, like and romance and everything was there. But Vara is not alive now. And Devra also got killed. Vara only killed him. Now let's see what will happen in part 2. I'm excited to see part 2. This is how you will end a movie. If you have to make part 2s, you will end a movie in that way, so that you will be thinking like why. जो जैसे बाहुबली एंड हुई थी ना, कटप्पा ने बाहुबली को क्यों मारा? So now we can say like Vara ने देवरा को क्यों मारा? This is a mystery question. Okay, now we will know that in Devra part 2, for which I am super duper excited. What about you guys? How much excited you are for Devra part 2? Just comment down below. And yeah, that is it for this video. If you enjoyed this video, give it a thumbs up, subscribe my channel. I will see you super soon in any another movie. Till then, bye bye.